సార్ ఓకే. అందరికీ నమస్కారం. కావలి పురపాలక సంఘంలో మార్చి 31 నాటికి ప్రతి ఒక్క ఇంటి యజమాని ఇంటి పన్ను, కుళాయి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉంది. కావలి పురపాలక సంఘంలో దాదాపు 5 కోట్ల రూపాయల మేరకు మనము ఈ మంత్లో కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మన వార్డు సెక్రటరీస్ అందరూ కూడా ఈ ట్యాక్స్ కలెక్షన్ మీద ప్రతి ఒక్క ఇంటి యజమానికి ఆల్రెడీ మెసేజ్ రూపంలో, ఫోన్ల రూపంలో ఇంటికి వెళ్ళి కూడా తెలియచేయడం జరిగింది. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఆస్తి పన్ను బకాయి ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే ట్యాక్స్ పన్ను చెల్లించాల్సిందిగా కోరుచున్నాం. రాబోయే రోజుల్లో మనం కావలి పురపాలక సంఘం నుంచి ఎలాంటి సర్వీస్ అందించాలన్నా మనకి జీతాలకి ఈ పన్నులన్నీ కూడా మనకి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని గమనించి పన్ను చెల్లించాల్సిందిగా కోరుచున్నాం. స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26కు సంబంధించి శానిటేషన్ మీద మన కావలి పురపాలక సంఘంలో అన్ని రకాల యాక్టివిటీస్ చేపడుతున్నాం. మనకి వచ్చే నెల ఏప్రిల్లో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ 25-26కి సంబంధించి అసెస్మెంట్ జరగడానికి టీమ్స్ వస్తున్నాయి. సో ముఖ్యంగా ప్రధానంగా మన శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా మనము రోజు చెత్త ఇంటింటికి వెళ్ళి సేకరిస్తున్నా కానీ చాలామంది ముఖ్యంగా వ్యాపారస్తులు చాలా చోట్ల రోడ్ల మీద ఇష్టానుసారం చెత్త పడవేయడం అనేది మేము గమనించడం జరుగుతుంది. ఆల్రెడీ సెక్రటరీస్ అందరూ వాళ్ళకి చెప్పడం జరిగింది. మనం ఈవినింగ్ టైం కూడా ట్రాక్టర్స్ పెట్టి తిప్పుతున్నాం. కానీ ముఖ్యంగా హోటల్స్ వాళ్ళు, రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ప్లాస్టిక్ కవర్స్ ఇలా రకమైన అన్నీ కూడా డ్రైన్స్లో పడేసి పట్టణాన్ని అపరిశుభ్రంగా తయారవుతుంది. కాబట్టి అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే మనము పట్టణంలో మంచి వాతావరణం కల్పించుకోవాలి. స్వచ్ఛ సర్వేక్షణలో మంచి ర్యాంకు పొందాలంటే అందరూ సహకరించాలి. ముఖ్యంగా వ్యాపారస్తులు, మెయిన్ రోడ్స్లో వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు అందరూ కూడా మీకు మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి మనం ట్రాక్టర్లు పెట్టడం జరిగింది. మీరు ఆ టైంలో మా వాళ్ళకి అందజేస్తే మా వాళ్ళు తీసుకెళ్తారు. కానీ ఇష్టానుసారం రోడ్ల మీద పడేస్తే మాత్రము అది మనకి అనారోగ్య పరిస్థితులకు దారితీస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి సహకరించాల్సి